హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రోగ్రామింగ్ ప్రో తెలుగు. ఈరోజు మనం పైథాన్లో ఫస్ట్ వీడియో చేస్తున్నాము. ఫస్ట్ వీడియో అనుకున్నట్టుగానే ఈరోజు ఇన్పుట్ అండ్ ప్రింట్ ఆపరేషన్స్ చూస్తున్నాము. ఇన్పుట్ అండ్ అవుట్పుట్, బేసిక్గా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఎలా తీసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్ట్. సో ఇది మన కోర్స్లో ఫస్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్లోకి వెళ్తున్నాము. దీన్ని మనం క్రియేట్ చేసిన పైథాన్ కోర్స్ ఫోల్డర్లోకి వెళ్ళి అందులో కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. కొత్త ఫైల్ ఏంటిది? దాని పేరు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ యూజింగ్ డే 1 ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇంతది. సో నేను కొంచెం బేసిక్గా సెటప్ చేస్తాను. పైథాన్లో ఇన్పుట్ ఎలా తీసుకోవాలంటే ఒక వేరియబుల్కి వాల్యూని అసైన్ చేయాలి. ఇక్కడ మనం వాల్యూ అసైన్ ఎలా చేస్తున్నాం? యూజర్ ఇచ్చిన వాల్యూని అసైన్ చేస్తున్నాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ యువర్ నేమ్. అంటే యూజర్కి చెప్తున్నాం ఎంటర్ యువర్ నేమ్ అనేది. ఆ నేమ్ వచ్చేది ఏలో స్టోర్ అవుతుంది. ఆ వేరియబుల్లో ఏ అనేది ఒక వేరియబుల్. మనం ఇప్పుడు మామూలుగా పర్సన్ని నేమ్తో ఎలా స్టోర్ పిలుస్తామో సేమ్ ఇప్పుడు ఆ వేరియబుల్ని పిలిచినప్పుడల్లా వాల్యూ వస్తుంది. సో ఇన్పుట్ యూజింగ్ ఇన్బిల్ట్ ఫంక్షన్ ఇన్పుట్ అనేది పైథాన్లో ఒక ఫంక్షన్ పేరు. ఆ ఫంక్షన్ ఒక వాడినప్పుడల్లా మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నట్టు. అవుట్పుట్ ఫంక్షన్ ఏంటిదంటే ప్రింట్ మెథడ్ ఎలా వాడాలో చూద్దాం. టేక్స్ ఇన్పుట్ అనేది టేక్స్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. అవుట్పుట్ ఏంటిది? ప్రింట్ ఏ వాల్యూ అంటే ఏంటిది? నేమ్. సో యువర్ నేమ్ ఈజ్ ఏ వాల్యూ. ఏలో ఏ వాల్యూ స్టోర్ అవుతుంది అది వస్తుంది. దాన్ని మనం ఏ బదులు డైరెక్ట్ నేమ్ అని స్టోర్ చేసుకుందాము. సో ఇక్కడ నేమ్ అనే వాల్యూ ఇన్పుట్ ఎంటర్ యువర్ నేమ్. అక్కడ యూజర్ ఇచ్చిన నేమ్ వాల్యూ ఇక్కడ స్టోర్ అవుతుంది. స్టోర్ అయినాక దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం. బేసిక్గా అదే జరుగుతుంది. ఇప్పుడు చూడండి, నేను రన్ చేసినట్టే Shift+Enter ఎంటర్ కొట్టాలి రన్ అవ్వాలంటే. రన్ చేసినట్టే ఎంటర్ యువర్ నేమ్ అన్నది వస్తుంది. దాన్ని మనం డేటా ఇస్తున్నాం. ఇక్కడ చూడండి, అవుట్పుట్లో కూడా యువర్ నేమ్ ఈజ్ నేమ్ రాకుండా నేమ్లో ఉన్న వాల్యూ వచ్చింది. సో డబుల్ కోట్స్లో పెట్టింది యాస్టీస్ ప్రింట్ అవుతుంది, డబుల్ కోట్స్లో పెట్టింది దాని వాల్యూ ప్రింట్ అవుతుంది యాస్టీస్. ఇప్పుడు మనం నేమ్ ఎలా ప్రింట్ చేయాలో తెలుసు కదా. నేమ్ అనేది ఒక స్ట్రింగ్ వాల్యూ. ఇప్పుడు నెంబర్ తీసుకుందాం. నెంబర్ అంటే ఏంటిది? డేటాలో చాలా టైప్స్ ఉంటాయి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో నేమ్ ఉంటుంది, నెంబర్స్ ఉంటాయి కదా. నెంబర్స్ ఎలా ఇన్పుట్ తీసుకోవాలో చెప్తాను. ఫస్ట్ నెంబర్ అంటే ఒక నెంబర్ అనమాట. సో నెంబర్ 1 దాన్ని నేను షార్ట్కట్లో నెంబర్ అని పెట్టాను. సో ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్. నెక్స్ట్ నమ్2ని ఇన్పుట్ అని ఎంటర్ అయిన నెంబర్స్ అంతే యాక్సెస్ కొట్టేద్దాము. తర్వాత మనం ఇప్పుడు నమ్2ని యూజర్ దగ్గర తీసుకొని ఆ రెండు దాన్ని యాడ్ చేద్దాము. సారీ, A+B కాదు, నమ్1 నమ్2 కదా. నమ్1 ప్లస్ నమ్2. మనం అనుకుంటుంది ఏంటిది? యూజర్ 2 వాల్యూస్ నోడతాడు, ఆ 2 వాల్యూస్ యాడ్ అయ్యి రావాలి. కానీ మనకి ఇక్కడ ఎలా వచ్చింది? 5, 6, 56 వచ్చింది. ఎందుకంటే ఇన్పుట్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే అది ఒక నేమ్లా తీసుకుంటుంది. 5 ఒక నేమ్, 6 ఒక నేమ్, రెండు యాడ్ చేస్తే ఏంది? 5, 6 అని రెండు నేమ్లు కలిపి ఇంకో డిఫరెంట్ నేమ్ వచ్చింది. సో ఇక్కడ మనం నెంబర్ ఇన్పుట్ తీసుకోవాలంటే వేరేలా వాడాలి. ఆ టెక్నిక్ ఏంటిదో అప్పుడు చెప్తున్నానండి. మనకు కావాల్సిన యాక్చువల్ అవుట్పుట్ ఏమో 11, కానీ నాకు వచ్చిన యాక్చువల్ అవుట్పుట్ ఏంటిది? 5, 6 అని మనం 5, 6 అని చదవాలి, 56 అని చదవకూడదు, ఎందుకంటే అది ఒక నేమ్. సో రీజన్ ఏంటి? రీజన్ అది మన పైథాన్ ఇన్పుట్ ఫంక్షన్లో ఓన్లీ నేమ్స్ తీసుకుంటుంది, నెంబర్స్ తీసుకోదు. నెంబర్ తీసుకోవాలంటే ఆ ఇన్పుట్లో వచ్చిన వాల్యూని మనం ఇంట్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇంట్లో కన్వర్ట్ చేయాలంటే ఇదంతా తీసుకొచ్చి ఇంట్ అనే ఫంక్షన్లో పెట్టాలి. ఈ ఇంట్ ఫంక్షన్లో ఇప్పుడు ఈ వాల్యూ పెడితే యూజర్ ఇచ్చిన వాల్యూ ఇంట్లో కన్వర్ట్ అయ్యి అప్పుడు ఒక మనకు నెంబర్ వస్తుంది. ఇందాక మనం యాడ్ చేస్తే 5, 6 వచ్చింది కదా. ఇప్పుడు యాడ్ చేస్తే చూడండి, యూజర్ ఇచ్చిన వాల్యూస్ రెండే యాడ్ అయ్యి వస్తాయి. 6 ఇచ్చాం కదా, 12 వచ్చింది. సో ఇప్పుడు నెంబర్లో ట్రీట్ అయింది. సో అలా అక్కడ నేమ్ ఇన్పుట్ తీసుకున్నాం, ఇక్కడ నెంబర్ ఇన్పుట్ తీసుకున్నాం, ఇంకా చాలా తీసుకోవచ్చు అలానే ఇన్పుట్. అలా చాలా చెప్పొచ్చు. అవి డేటా టైప్స్ వచ్చినాక మీకు అర్థమైతే. సో ఇక్కడ ప్రింట్ అనేది అవుట్పుట్, ఇన్పుట్ అనేది ఫంక్షన్. సో ఇలా ఇన్పుట్ మనం మెషిన్కి డేటా ఇచ్చి మెషిన్ దగ్గర నుంచి డేటా తీసుకుంటాం. ఇన్పుట్ అవుట్పుట్ రెండు అయిపోయినాయి. సో ఇప్పుడు ఒక ప్రాక్టీస్కి ఒక చిన్న ఫార్ములా తయారు చేద్దాం అనుకుంటున్నాను. చూడండి,
మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఈ ఫామ్ క్లియర్ చేసినాక మనం ఇన్పుట్ అవుట్పుట్ ఎందుకు వాడతామో ఒక ఐడియా వస్తుంది. ప్రిపేర్ ఏ సింపుల్ ఫామ్లో ఏముంటాయి, మామూలుగా మన డీటెయిల్స్ ఉంటాయి, నేము, ఏజ్ లేదా కాలేజ్ నేమ్, అలా చాలా ఉంటాయి. సో ఇప్పుడు బేసిక్ అయితే ఒక 3 తీసుకుందాము. నేమ్, ఎంటర్ యువర్ నేమ్. ఫామ్లో అలానే ఉంటాయి కదా. ఇప్పుడు ఏజ్ అనేది నెంబర్. సో నేను ఇంటూ వాడి ఇంట్లో ఇన్పుట్ అనే ఫంక్షన్ పెట్టి అందులో ఎంటర్ యువర్ ఏజ్ అని పెడుతున్నాం. సో యూజర్కి అక్కడ ఏజ్ నేమ్ వేలానే వస్తుంది, కానీ మన ఇంటూ ఫంక్షన్ ఆ నెంబర్లాగా మారుస్తుంది. మనకి డేటా అంటే అన్నీ ఒకటేలాగా ఉండవు కదా, కొన్ని నెంబర్స్ ఉంటాయి, కొన్ని నేమ్స్ ఉంటాయి, ఇంకా చాలా డేటా ఉంటుంది. అవన్నీ చెప్తాం మెల్లిగా. నెక్స్ట్ ఏజ్ నేమ్ అయిపోయాయి కదా, కాలేజ్ తీసుకుందాము. కాలేజ్ వాల్యూ కూడా 3 యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుందాం. మనం డైరెక్ట్గా డిక్లేర్ చేయొచ్చు. అవన్నీ చెప్తాను. ఇప్పుడైతే ఇన్పుట్ అవుట్పుట్ వీడియో కాబట్టి ఇన్పుట్ అవుట్పుట్ ఎలా ఉంటాయో చూపిస్తున్నాం. ఇప్పుడు ఈ 3 ఇన్పుట్ తీసుకున్నాం కదా, అవుట్పుట్ చేయాలి కదా. అవుట్పుట్ చేయాలంటే ఇలా ప్రింట్ ఫంక్షన్, ప్రింట్ నేమ్ మనం ఒక నీట్గా డిస్ప్లే చేయాలి కాబట్టి యువర్ నేమ్ ఈజ్ డబుల్ కోట్స్లో ఇచ్చింది యాసిస్ ప్రింట్ అవుతుంది. మీరు గమనించారా? డబుల్ కోట్స్లో ఇచ్చింది యాసిస్ ప్రింట్ అవుతుంది. పక్కన కామా పెట్టి ఏదైతే వేరియబుల్ ఇస్తున్నానో ఆ వేరియబుల్లో స్టోర్ అయిన వాల్యూ వస్తుంది. వేరియబుల్ ఏం వాల్యూ స్టోర్ అవుతుంది? యూజర్ కొట్టిన వాల్యూ స్టోర్ అవుతుంది. సో మనం ఏజ్ తీసుకున్నాం కాబట్టి ఏజ్ పెడతాం. నేను కాలేజ్ పెట్టాను. ఏదైతే ఏముంది లైన్ మనకి ఆర్డర్ ఇలానే పెట్టాలి, ఏం రూల్ ఉండదు. మీరు ఎలా అంటే ఆ వాల్యూ ఒకసారి స్టోర్ అయిందనుకో అది ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు, మళ్ళీ అప్డేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు అని నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇది అక్కడ 3 వాల్యూస్ ఇన్పుట్ తీసుకున్నాము, రన్ చేసినామంటే మనకి వాల్యూ వస్తుంది. చూడండి, నా ఈ సిస్టమ్ స్ట్రక్ అయింది, 2 minutes అవుతుంది. ఒకసారి ఇంటరప్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి, ఎంటర్ యువర్ నేమ్ వచ్చింది కదా, నేమ్ ఎంటర్ చేశాను, అది నేమ్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏజ్ అడిగింది, ఏజ్ వాల్యూ నేను కొట్టాను, అది ఇంట్లో కన్వర్ట్ అయ్యి నెంబర్ కన్వర్ట్ అయ్యి స్టోర్ అయి ఉంటుంది దాంట్లో. నెక్స్ట్ పైథాన్లో ఒక ఫెసిలిటీ ఏంటిదంటే వాల్యూ అనేది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుంటుంది. నేను కాలేజ్ కూడా చూడండి, సో అండ్ సో కాలేజ్ అని పెట్టేశాను. సో అక్కడ ఇన్పుట్ తీసుకొని ఇలా ప్రింట్ చేస్తాం పైథాన్లో. థ్యాంక్ యూ. మీకు ఇంకో టాస్క్ ఇద్దాం అనుకుంటున్నా. టాస్క్ ఏంటంటే ఇప్పుడు నేను ఓన్లీ 3 వాల్యూస్ తీసుకురా, మీరు ఫుల్ డీటెయిల్స్ మొత్తం జెండర్ ఇంకా సెక్షన్ అన్నీ మొత్తం డీటెయిల్స్ తీసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.